అర్జున్ చేతిలో ఇప్పటికీ అదే గొడుగు. అతని కళ్ళ నుంచి నీళ్లు. అతను మెల్లగా అన్నాడు, నన్ను కాపాడిన గొడుగు నిన్ను కాపాడలేకపోయింది తాత. ప్రతిరోజు బస్టాప్ దగ్గర ఒక పేద వృద్ధుడు కూర్చుంటాడు. అతని దగ్గర ఏమీ ఉండదు. ఒక చెరిగిన సంచి, మరొక పాత గొడుగు. వర్షం పడినా అతను ఎప్పుడూ గొడుగు వాడడు. ఒకరోజు భీకరమైన వర్షం. ఆఫీస్ నుంచి వస్తున్న అర్జున్ అనే యువకుడు బస్టాప్లో ఆగాడు. వర్షం చాలా ఎక్కువగా ఉంది. అర్జున్ దగ్గర గొడుగు లేదు. వృద్ధుడు తన గొడుగును అర్జున్ చేతిలో పెట్టి ఇలా అన్నాడు, పోయిరా బాబు, నాకు అలవాటే. అర్జున్ ఆశ్చర్యపోయి, మీరు తడుస్తారు కదా తాత అని అన్నాడు. వృద్ధుడు చిరునవ్వుతో, కొన్ని తడులు తప్పించలేం బాబు అని అన్నాడు. అర్జున్ ఆ గొడుగుతో వెళ్ళిపోయాడు. రోజులు గడిచాయి. అర్జున్ ఆ గొడుగును మర్చిపోయాడు, కానీ తిరిగి ఇవ్వలేకపోయాడు. కొన్ని నెలల తర్వాత ఒక వార్త పేపర్లో చూశాడు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి. ఫోటో చూసి అర్జును వణికిపోయాడు. అది ఆ బస్టాప్ వృద్ధుడే. అర్జున్ వెంటనే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఎవరో చెప్పారు, ఆయన ప్రతిరోజు ఇతరులకు గొడుగులు ఇచ్చేవాడు. తడిసి జ్వరం వచ్చి అలాగే పోయాడు. అర్జున్ చేతిలో ఇప్పటికీ అదే గొడుగు. అతని కళ్ళ నుంచి నీళ్లు. అతను మెల్లగా అన్నాడు, నన్ను కాపాడిన గొడుగు నిన్ను కాపాడలేకపోయింది తాత. మెసేజ్: మనకు చిన్న సహాయంలా అనిపించేది ఇంకొకరికి చివరి త్యాగం కావచ్చు. మంచితనాన్ని తేలికగా తీసుకోకూడదు.